జహీరాబాద్ కు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లే బుల్లెట్ ట్రైన్ జహీరా మీదుగా వెళ్లేందుకు ఉన్న అంశాలు పరిశీలించనున్నారు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అధికారులను ఆదేశించారు కూడా. అయితే దీంతో సంగారెడ్డి జిల్లా ప్రజల్లో కొత్త ఆశలు మొదలయ్యాయి. జహీరాబాద్ వాసుల కోరిక నెరవేరితే బుల్లెట్ ట్రైన్ కల సాకారం అవుతుంది. జహీరాబాద్ మీదుగా బుల్లెట్ ట్రైన్ నడపాలని పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారు. ఇక్కడ ఇప్పటికే నిమ్స్ ఏర్పాటైంది, పారిశ్రామిక కేంద్రంగా జరుగుతుంది. యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. దీంతో జహీరాబాద్ కు బుల్లెట్ ట్రైన్ కేటాయించాలని, ప్రయాణ దూరం తగ్గుతుందని కోరుతున్నారు స్థానికులు, ప్రజాప్రతినిధులు. ఇప్పుడు కేంద్ర సానుకూలంగా స్పందించి పరిశీలన జరపడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. మీరు చెప్తున్నట్లుగానే కేంద్ర ప్రభుత్వం పైన స్థానికంగా ఉన్నటువంటి నేతలంతా ఒత్తిడి తీసుకొచ్చారు. పార్టీలకు అతీతంగా కూడా అటు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా పలుమార్లు కేంద్రంలోని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసి ఇక్కడ ఉన్నటువంటి బుల్లెట్ ట్రైన్కి సంబంధించినటువంటి స్టాప్ను జహీరాబాద్ మీదుగానే ఏర్పాటు చేయాలంటూ వాళ్ళు పలుమార్లు విజ్ఞప్తి చేయడంతో సానుకూలంగా స్పందించినటువంటి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అధికారులను ఆదేశించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలంటూ కూడా అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా అంటే గతంలో ఇక్కడ మొదటిసారిగా జహీరాబాద్ కేంద్రంగానే బుల్లెట్ ట్రైన్ కి సంబంధించినటువంటి స్టాప్ ఉండాలని వాళ్ళు డిసైడ్ చేసినప్పటికీ కూడా రాజకీయ కారణాలతోటి దాన్ని వికారాబాద్ కు తరలించడం జరిగింది. దీంతో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నేతలు కానివ్వండి, ప్రజాప్రతినిధులందరూ కూడా లోకల్ గా ఉన్నటువంటి పబ్లిక్ అంతా ఒక జేఏసీగా ఏర్పాటు చేసి జహీరాబాద్ కేంద్రంగానే బుల్లెట్ ట్రైన్ వెళ్లాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేయడంతో స్థానికంగా ఉన్నటువంటి నేతలంతా కేంద్ర ప్రభుత్వానికి సంప్రదించి పలుమార్లు విజ్ఞప్తులు చేసి మొత్తానికి అయితే దీనికి సంబంధించినటువంటి ఒక సానుకూలమైనటువంటి నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టుకోగలిగారు. జహీరాబాద్ ప్రజలు ఎలా అంటే దీన్ని ఎలా తీసుకుంటున్నారు? కేంద్ర ప్రభుత్వం పునరాలోచించి ఇక్కడనే ఇదే విధంగా అంటే జహీరాబాద్ నుంచే బుల్లెట్ ట్రైన్ ఏర్పాటుకు సానుకూలంగా స్పందించడంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ జహీరాబాద్ ప్రాంతంలో నిమ్స్కు సంబంధించి 12,365 ఎకరాలను కూడా సేకరించారు. ఇక్కడ కొన్ని పరిశ్రమలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ దాదాపు స్థానికంగా ఉన్నటువంటి యువతకు లక్షల సంఖ్యలో ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. దీంతో ఇటు కేవలం ఈ జహీరాబాద్ కు ఏర్పాటు చేసినటువంటి ఈ బుల్లెట్ ట్రైన్ ద్వారా ఇక్కడ సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి పటన్ చెరువు, సంగారెడ్డి, ఇటు నారాయణఖేడ్తో పాటు జహీరాబాద్ కు ఆనుకొని ఉన్నటువంటి కర్ణాటక ప్రాంతంలోని బీదర్ ప్రాంతాల ప్రజలకు కూడా ప్రయాణం చాలా సులువుగా అవుతుంది. వ్యాపారాలు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది, రాకపోకలకు వీలుగా ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతో చాలా కాలంగా చేస్తున్నటువంటి ప్రయత్నానికైతే కేంద్రం సానుకూలంగా స్పందించింది. రైట్, థ్యాంక్ యూ నరేష్.